ఆటో నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించి నడపాలని, మీరు చేసే చిన్న తప్పిదం పట్ల కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ఆటోలో ఓవర్లోడ్ వేయకుండా తగిన పరిమితిలో ఉంచాలని, అతివేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ ఇలాంటి తప్పులు చేయరాదని ఆటో డ్రైవర్స్కు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలియజేశారు. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను ఆటో పరిమితికి మించి కూర్చోపెట్టి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, శ్రీకాకుళం టౌన్ పరిధిలో జనసంచారం ఉండే ప్రదేశంలో అతివేగంగా ఆటో నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఇటువంటి తప్పులు ఇకపై చేయరాదని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శృతి, ట్రాఫిక్ సిఐ అవతారం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ గంగాధర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పేషెంట్స్ కి హెల్ప్ అవుతుందంటే ఎమర్జెన్సీలో సర్జరీ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి రక్తం ఇంకొకరి ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి ఇవ్వగలిగితే మీరు ఆరోగ్యంగా ఉండి ఇవ్వగలిగితే దయచేసి వచ్చి ఇక్కడ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆటో డ్రైవర్స్ కి అవగాహన సదస్సుని నిర్వహిస్తున్నారు. కానీ ఒకటి చెప్పండి, అసలు ఎందుకు మేము అవగాహన కల్పించాలి? ఎవరికి వాళ్ళు ఒక ఆటో తీసుకున్నప్పుడు, అది కొనుక్కున్నప్పుడు, లేకపోతే డ్రైవర్గా మీరు కిరాయికి వెళ్తున్నప్పుడు, మీరు ఒక డ్రైవర్గా వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడే ఆ డ్రైవర్గా మీరు చేయాల్సిన బాధ్యతలు ఏంటి, నా విధి ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు వెహికల్ ఎక్కితే ఏమవుతుంది? మీకు ప్రమాదమే, మీ ఆటోలో ఎక్కిన వాళ్ళకి ప్రమాదమే. సో ఇది బేసిక్ డ్యూటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అయినప్పటికీ కొంతమంది, అందరూ అనట్లా, చాలా వరకు కూడా చదువుకొని ఉద్యోగం దొరకడం ఇబ్బంది అవుతూ ఒకరిని అడగడం ఇష్టం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేసి వేసరిపోయి సొసైటీతో నా జీవితం నేను బతుకుంటాను, గౌరవంగా బతుకుంటాను అనేసి ఆటోలు తోలే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు తెలిసి ఉంటాయి, వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళు బాధ్యతగా తమ వాహనంలో ఎక్కినటువంటి ప్రయాణికులతో వ్యవహరిస్తారు అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఇంకొకరు వాళ్ళకి చెప్పాల్సినటువంటి పని కాదు. కానీ కొంతమంది, అది యంగ్స్టర్స్ కావచ్చు, అంటే జస్ట్ టీనేజ్ ముగిసి కాలేజీ చదువు ఆపేసి ఇంట్లో ప్రెషర్స్ పడి ఏదైనా సంపాదన చేయాలంటే ఈజీగా కనపడుతుంది కదా, ఆటో తోలేసాం అదేం పెద్ద కష్టం కాదు కదా అని చెప్పేసి వచ్చి ఒక పక్క ఆటో తోలుతూనే ఇంకో పక్క వాళ్లకు నచ్చినటువంటి వ్యవహారాలు చేసుకుంటూ తాగుడు, గంజాయి తీసుకోవడం కావచ్చు. అంటే నేను శ్రీకాకుళం పట్టణం గురించి చెప్పట్లేదు, జనరల్గా